మీ నాయన ఉన్నాడు, ఏమన్నా తీసుకొచ్చిండ్రు ఆయనని, ఆయన పేరు చెప్దు నా దబ్బుకున. ఎవరు? ఈ సినిమాలో మీ నాయన చెప్పకండి, అది ఆడియన్స్ చూసుకుంటారు కదా. నేను కూడా అట్లనే అనుకున్నా. ఆ క్యామియో అసలు మీరు చెప్పకండి. వీళ్ళ నాయనను చూడాలి. నేను అనుకున్నా మీ నాయన పాత్ర రాగానే వచ్చిండు మా శ్రీకాంత్ అన్న అనుకున్నా. చూస్తే ఈయన వచ్చిండి ఏంది అనుకున్నా. ఏమన్నా తీసుకొచ్చిండ్రు ఆయన. ఆయన అంటే పెద్ద హీరో కదా తమ్మి. అవునవును. ఆయన ఈ సినిమా ఒప్పుకున్నాడు ఎట్లా నాకు అర్థం కాలేదు. ఆయనకి నిజంగా కథ నచ్చింది, ట్రైలర్ టీజర్ ఇవన్నీ నచ్చింది. సో వైజయంతితో కూడా ఒక అనుబంధం ఉంది ఆయనకి. మహానటి చేశారు. సో ఆయనకి వైజయంతి అనుబంధం ఉంది. మళ్ళీ కల్కిలో కూడా ప్రభాస్ గారు చిన్నప్పుడు ఫాదరు అది చేశారు. సో ఆయనకి చాలా నచ్చి టీజరు ఇవన్నీ ఆయన ఒప్పుకున్నారు. ఈ అమ్మాయి మామూలుగా సినిమాలు చేయదు. అర్చనమ్మ. అవును. యూనో అర్చనమ్మ. ఏమన్నా యాక్టర్ ఆమె. ఇట్లా అంటారు కదా, ఏకదమ్ యాక్టర్ ఆమె. ఆమె సినిమాలు ఒప్పుకోదు. ఒప్పుకున్నదంటే దేత్తడి ఉంటుంది ఆమె చేసిన సినిమా. ఆవిడ నిజంగా చాలా పవర్ఫుల్ రోల్ ఆవిడది సినిమాలో. ఎలా అంటే అందరిలాగా సాఫ్ట్గా అలాంటి రోల్ కాదు, నిజంగా గంభీరంగా. ఎలా ఆవిడ యాక్టింగ్ కానివ్వండి, ఆవిడ నన్ను సపోర్ట్ చేసిన విధానం సెట్లో కానివ్వండి, అసలు కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన అర్చనమ్మ ఇద్దరు మమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం కానివ్వండి, అసలు నిజంగా చాలా హ్యాపీ అండి. నాకు నువ్వు ఇట్లా ఫస్ట్ మొదలు ఆ బుడరీలు ఇడిచిండ్రు కదా తమ్మి, ఫోన్లలో చిన్నది ట్రైలర్ టీజర్ అంటారు కదా, బుడరీలు చిన్నది చిన్న సినిమా ఇడుస్తారు కదా, అది ఇడిచినప్పుడు కోవేసర్లు అమ్మ వచ్చింది తన్నుడు దాన్ని లేపుతుంది కదా, ఏందిరా పని చేసుకోరా అంటే నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా, ఫుట్బాల్ అంటావు అదంటే ఇదంటావు అని తన్నుడు అంటే నేను అనుకున్నా, అరే ఈ పిల్లవాడేమో ఇంత స్మార్ట్గా ఉన్నాడు, కోవేసర్లు అమ్మనేమో ఏకదమ్ యాక్టర్ ఆమె. ఆమె నువ్వు తల్లి పాత్రలో పెట్టినరేమో అనుకున్నా. ఇక సినిమా చూస్తే గానీ అర్థం కాలే ఆమె పాత్ర. వాళ్ళను పెంచుకుంటారు బేసిక్ గా, హీరోకి పని ఇచ్చి అక్కడ వాళ్ళ కాఫీ షాప్ లో పెంచుకుంటారు. ఈ సికింద్రాబాద్ క్లబ్ అని చేసిండ్రు కదా, అది అంత సెట్టింగ్ లేనా లేకపోతే నిజంగా సికింద్రాబాద్ క్లబ్ కు పోయినరా? మేము నిజంగా అప్పట్లో పరేడ్ గ్రౌండ్ ఉండింది కదా, అప్పట్లో మన సికింద్రాబాద్ 1948 పరేడ్ గ్రౌండ్, అక్కడే చేసాం షూట్. సో అప్పట్లో ఫుట్బాల్ ఫీల్డ్ ఇవన్నీ ఉండి అక్కడే చేసాం ఆథెంటిసిటీ కోసం. ఇంకా మిగతా అంతా అక్కడ ఒక సెట్ వేసి స్టాండ్ సెట్ వేసి దాన్ని చాలా బాగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో ఫైటింగ్లకి ఇట్లా బాగానే చేసినావు గంతగానము. ఆ గన్ను పట్టుకొని లేచి ఇట్లా నిలబడతావా, ఇట్లా లేచి డిడ్ అని కాలుస్తారు కదా. నాకు చిన్నగా ఉన్నప్పుడు ఫైటింగ్లు వస్తే మస్తు సంతోషం అవుతుండే, పక్కకి ఎప్పుడుంటే వాడిని పెక్క కొడుతుంటే. అట్లా ఆ ఫైటింగ్ చేసేటప్పుడు నాకు నువ్వు కనబడలేదు తమ్మి, ఎందుకో కరెక్ట్గా యాది పెట్టుకొని ఆ బుడ్డరీళ్ళ ఒక్కసారి సినిమా చూడని వాళ్ళు అయినా సరే బుడ్డరీళ్ళు తీర్చి ఈ పిల్లగాడు గన్ను పట్టుకొని లేపేటప్పుడు చూడండి, పిల్లగాడు కనబడతాడా శ్రీకాంత్ అన్న కనబడతాడా చూడండి, అన్న కనబడ్డాడు. అవునా? కానీ ఇప్పుడు నువ్వు సినిమా చేసేటప్పుడు మీ నాయన కానీ మీ అమ్మ కానీ, అరే రోషను పోంగానే ఇగో ఇది చెయ్యి, పోంగానే అది చెయ్యి, ఇగో గిట్ల ప్రాక్టీస్ చేయి, గిట్ల ఇలవాడు, గిట్ల డైలాగ్ నేర్చుకో, ఇవన్నీ ఇంట్లో నేర్పిస్తారా తమ్మి మీకు? లేదండి, అవన్నీ ఏం చెప్పరు. నా యాక్టింగ్ వైజ్ కానివ్వండి, ఏదైనా నాకు ఏం చెప్పరు. పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, జస్ట్ ఇలా ఉండరా, హంబుల్గా ఉండు, ఆ టైప్ అలాంటివే చెప్తారు కానివ్వండి. యాక్టింగ్లో ఎవరి కాళ్ళ నాకు తెలిసి స్ట్రెంగ్త్స్ ఉంటాయి. సో యాక్టింగ్లో ఎప్పుడు ఏమీ చెప్పేవారు కాదు, నీ ఇష్టం నువ్వు జాగ్రత్తగా చూసుకుని చేసుకో అని చెప్పేవారు అంతే. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు పెద్ద హీరోల పిల్లలు అంటే నేను ఏమనుకుంటా అంటే ఇట్లా వస్తారేమో అనుకుంటా, మా నాయన చిరంజీవి, మా నాయన శ్రీకాంత్, మా నాయన బాలకృష్ణ, ఇట్లా అనుకుని ఇట్లా ఉంటారేమో పోరలు అనుకుంటే వాళ్ళందరి పిల్లలు కూడా మామూలుగా ఉంటారు. ఇగో ఇట్లా చిరంజీవి సార్ వాళ్ళ పిల్లలు కూడా చాలా మామూలుగా ఉంటారు. ఎంత చిన్న పిల్లలతోటైనా మాట్లాడతారు, అందరితోటి మాట్లాడతారు. ఈ రోషన్ చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది తమ్మి. ఇట్లా అనిపించదు అనుకో, మన ఆయనకు శ్రీకాంత్ నేను ఇట్లా ఉండాలని ఎట్లా అనిపించదా తమ్మి? ఎందుకు అనిపించాలండి, నేను ఇండివిజువల్, నేను సెపరేట్ ఇండివిజువల్, నాన్న సెపరేట్ ఇండివిజువల్. బేసిక్గా ఇంకా అంతే కదండి. ఇంకా నాన్నని చూసి నన్ను చూడడానికి ఎవరు రారు సినిమాకి, నన్ను చూడడానికి వస్తారు. సో ఇంకా నేను ఆ హంబుల్నెస్తో వాడెవర్ ఇంకా ఉండాలండి, మామూలుగా హంబుల్గానే ఉండాలి అందరూ. నేను ఒక్కడే చాలా ఇట్లా నీలుగుతారేమో, మస్తు గమండు ఉంటుందేమో అని అనుకుంటుంటే కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు మనం ఎక్కువ నీళ్ళుగా దాన్ని నాకు అనిపిస్తున్నది ఇప్పుడు.